ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ వద్ద స్థానికులు ఆందోళన చేపట్టారు. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి చేయడం లేదని మండిపడ్డారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్లకార్డు పట్టుకుని ర్యాలీగా వెళ్లారు. రహదారి పనులు పూర్తి చేస్తామని సంబంధిత మంత్రి హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నాయని మండిపడ్డారు. గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన రేవంత్ రెడ్డి సమస్యను పట్టించుకోలేదని విరుచుకుపడ్డారు. ఇప్పుడు సీఎం అయినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తారు. రహదారిలో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ పనులు నత్తనడకగా నడుస్తున్న నేపథ్యంలో ఇక్కడ స్థానిక ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారని చెప్పేసి ఉప్పల్ స్థానిక ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు వారు ఏదైతే ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నడుస్తున్న నేపథ్యంలో కూడా వారు శాంతియుతంగా ర్యాలీని నిర్వహిస్తూ అనంతరం ఎంఆర్ఓ ఆఫీస్ గారికి వచ్చి కూడా ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అసలు ఇక్కడ నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, అసలు స్థానికులు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు అనే విషయాలు వారి మాటలను తెలుసుకుంటాం. అలా చెప్పండి, ఈరోజు ఉప్పల్ నిర్మాణ ఫ్లైఓవర్ పనులు నడుస్తున్న నేపథ్యంలో కూడా మీరు ఈరోజు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, స్థానిక ప్రజల నుండి ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి ఆ ఫ్లైఓవర్కి సంబంధించి? ఈ ఫ్లైఓవర్ 7 ఏళ్ల కింద ప్రారంభించిండ్రు, కాకపోతే గుంతలు తవ్విండ్రు, కాలాలు వేసిండ్రు, వదిలిపెట్టిండ్రు. అప్పటి నుంచి ఇది వర్క్ అనేది నడచలేదు. ఇది మొత్తము 6.2 కిలోమీటర్లు. అదేవిధంగా గొడ్రాయి నుంచి ఇటుకు వచ్చేసి 311 కోట్లతో ఎస్ఆర్డిపి నిధులతో చేసిండ్రు. ఇది ఈ పని నడచలేదు, ఆ పని నడచలేదు, రెండూ నడచలేవు. మేము మాత్రం ఉప్పలు దాటాలంటే నరకం అనుభవిస్తున్నాం. స్కూల్కి పోవాలన్నా, కాలేజీలకు పోవాలన్నా, ఎమర్జెన్సీ హాస్పిటల్కి పోవాలన్నా, కొన్ని టైంలో అయితే అంబులెన్స్ కూడా ఆగి ఉంటుంది, 1-2 గంటలు, రాత్రి కూడా ఆగింది. అదేవిధంగా వ్యాపారాలు దుమ్ము ధూళితో మొత్తం కుంటుపడ్డాయి. వ్యాపారాలు అయితే ఒక్క వ్యాపారం నడుస్తలేదు. అసలు ముందర ఇప్పుడు చూస్తే ఇక్కడికి వస్తే ఇప్పుడు అంబర్పేటకి వెళ్ళి అంబర్పేట ఫ్లైఓవర్ అయిపోయింది, తానాక నుంచి వచ్చే అవన్నీ నీట్గా ఉన్నాయి. ఈ ఉప్పలకు వచ్చే వరకు ఒకరు అంటే ముక్కిరిస్తారు, అరే ఏంద్రా ఉప్పలు దాటాలన్నా, మనం ఉప్పలు కోవాలన్నా అన్నట్టు ఒక అప్రదత భావం వచ్చింది వాళ్ళకు. ఎందుకంటే ఉప్పలు అంటేనే వాళ్ళు ఇసుకుంటున్న పరిస్థితి వచ్చింది. మేము ఏమంటున్నామంటే ఇప్పుడు మంచి ఉద్దేశంతో ప్రాజెక్ట్ ప్రారంభించిండ్రు, మేము చాలా హ్యాపీగా ఉన్నాము. కాకపోతే ఏంటంటే సమయం మీరు చెప్పిన సమయంలో కంప్లీట్ చేస్తే బాగుంటుండే. ఎందుకంటే 7 ఏళ్ళు అయింది, కనీసం 25-30% పనులు కూడా కాలేదు. ఇది ఇంకెన్నేళ్ళకి అవుతుంది, ఎప్పుడవుతుంది అనేది మా బాధ. తొందరగా అయింది, తొందర అందుబాటులో తీసుకొచ్చినందుకు వ్యాపారాలు నడుస్తాయి, మేము ల్యాండ్లు ఇచ్చినందుకు మాకు హ్యాపీగా ఉంటుంది, తర్వాత వచ్చేపోయే ప్రజలకు హ్యాపీగా ఉంటుంది, మా సమస్యలు కొంతమంది తగ్గుతాయి. అలా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో కూడా ఈ అంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్కి కూడా ఎంపీగా ఉన్నారు. మళ్ళీ అప్పుడు ఎలాంటి నోరు మెదపని ఎంపీ ఉన్న స్థానంలో కూడా నోరు మెదపని నాయకులు ఇప్పుడు సీఎంగా ఉన్నారు. మళ్ళీ ఏమని కోరుతున్నారు మీరు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రిని? గతంలో రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఇక్కడ చేశారు. ఎంపీ గారు కూడా అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తెలిసింది, ఆయన కూడా వచ్చిండు, ఒకసారి నిరసన వ్యక్తం చేసిండు, ఈ తొందర కంప్లీట్ తీసుకొచ్చేవాళ్ళని చెప్పి ఆయన కూడా బాగా ఫోర్స్ చేసిండు. కాకపోతే ఏంటంటే మొన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వచ్చారు, నేను ఎట్లా చేపిస్తా, కనీసం అది లేటానికి కింద బీటీ రోడ్ చేపిస్తా, నేను అందుబాటులో తీసుకొస్తా, ఇబ్బంది లేకుండా అన్నాడు. ఏదో ఒకటి సార్, పైది ఎప్పుడన్నా కానీ మాకు అవసరం లేదు, కింద మాత్రం దయచేసి కింద కంప్లీట్ చేయాలి అన్న. చెప్పండి, అంటే ముఖ్యంగా ఈ ఉప్పల్కి వెళ్ళే రూట్లో యాదగిరి గుట్ట కావచ్చు, నేషనల్ హైవే రూట్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఎంతోమంది ప్రయాణికులు కూడా ఇక్కడ ప్రయాణిస్తూ ఉంటారు. దాంతోపాటు విద్యార్థులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఇక్కడ నిత్యం అంటే కాలేజీలకు వెళ్ళే రూట్లో నిత్యం ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అసలు ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఈరోజు శాంతియుతంగా కూడా నిరసన తెలిపారు, మళ్ళీ ఎలాంటి స్పందన వచ్చింది ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సహకారం అందుతలేదు. మేము 150 గజాలు ఈ కారిడార్ గురించి 150 గజాలు నేను నష్టపోయినా గవర్నమెంట్కి ఇచ్చి కూడా మాకు కంపెన్సేషన్ లేట్గా ఇచ్చిర్రు. అయినా మేము డెవలప్మెంట్ గురించి కోఆపరేట్ చేసినాము. అయినా ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతుంది, అయినా పనులు 7 గొంగడ అనే ఉన్నట్టు ఉన్నా సార్. ఇది చాలా అన్యాయం సార్ ఉప్పల్ విషయంలో. ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టు చాలామందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి, పొల్యూషన్ అవుతుంది, చాలామందికి ఇబ్బంది అవుతుంది సార్. పోవాలంటే రాత్రి వర్షం వస్తే 2 గంటలు అప్స్ కూడా పోవాలంటే 2 గంటలు పట్టింది. అందులో అంబులెన్సులు 2 ఉండే, 2 కూడా ట్రాఫిక్లో ఇరికిపోయినాయి. అటువంటి పరిస్థితి ఉన్నది. మరి గవర్నమెంట్ దృష్టికి ఎందుకు వస్తలేదు? వాళ్ళు కళ్ళు ఉన్న కబోదిలా నాకు అర్థమవుతలేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి సమస్యలు తెలుసుకోవాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా కలిసాము, ఆయన కూడా ఇక్కడ వచ్చాడు. మరి ఆయన కూడా కళ్ళు కనబడతలేవా అని నాకు అర్థమవుతలేదు. కళ్ళు తెలిసి దూడాలి, ఇక్కడ వచ్చి మా బాధని వినాలి. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎటువంటి పనులు చేస్తలేదు. వాళ్ళ పనులే ఇవి చేసి మా పనులు తొందరగా చేయాలని మనం చేస్తూ ఉన్నాం సార్. అన్న చెప్పండి, అంటే ముఖ్యంగా ఇక్కడ స్థానికుల నుంచి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి? మీరు ఇప్పటికే ల్యాండ్ కూడా ఇచ్చారు. ప్రథమ సమస్య ఏంటంటే మేము బాధితులం. అసలు 150 తీయడం వల్ల చాలామంది రోడ్డు మీద పడ్డారు బ్రదర్, మొత్తం రోడ్డు మీద పడ్డారు, సగం మంది రోడ్డు మీద పడ్డారు. అయినా భరించినాం. కాకపోతే
2 టర్ములు అసలు ఈ ప్రభుత్వాలు ఉన్నాయా లేవా, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కూడా బాధ్యత దీంట్లో. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు, స్కైవే అన్నారు, బాగుంది, ఇది ఒక పద్ధతి ప్రకారం దీన్ని తీసుకోబోతున్నారు పబ్లిక్ ట్రాఫిక్ తగ్గించడానికి. అసలు 150 ఫీట్లే సరిపోతాయి సార్. అసలు వీళ్ళు తన బడ్జెట్ లేకపోతే ప్రాజెక్ట్ అది అవసరం లేదు. 1 నెట్ ఇది అవసరం లేదు మాకు. ఈ 150 ఫీట్లతో రోడ్ వైండింగ్ చేసింది కదా, అది కరెక్ట్ కిందికి వెళ్ళి ఫ్లోరింగ్ కంప్లీట్ రోడ్లు వేస్తే బ్రహ్మాండంగా నడుస్తుంది. నీ ఇష్టం ఉన్నప్పుడు ఆయన తన బడ్జెట్ ఉన్నప్పుడే ఆ స్కైవే బ్రిడ్జ్ లేమని, అప్పుడు మాకు ఆబ్జెక్షన్ లేదు. ఇప్పుడు ఎంత హెల్తీ ప్రాబ్లం అవుతుందంటే చాలా ఇష్యూస్ అవుతున్నాయి. ఎందుకంటే లంచ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, రోడ్డు మీద ఎవరు వ్యాపారాలు చేసుకో, అసలు కిరాయి లేకుంటే దిగపోతున్నారు సార్. కిరాయిలు ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మాకు వద్దు సార్, భరించలేము, మాకు ఈ లాభాలు కూడా వద్దు, మేము వెళ్ళిపోతాం, మేము కిరాయిలు కూడా కట్టాం, మాతో కాదని ఇట్లా కూడా నష్టపోతున్నాం మేము. దయచేసి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసే మీద బడ్జెట్ లేదే అనుకో, సపోజు మూతికి మీసాలు ఎగిరేసి మేము ఉన్నాయి, మేము చేస్తున్నాం ప్రభుత్వం అనుకుంటా జనానికి న్యాయం చేయండి. మాకు కావాల్సింది ఒకటే, మా కోరిక హెల్త్ పర్పస్ను మీరు కాపాడాలి. ఎందుకంటే పొల్యూషన్ బాగా అవుతుంది. ఉన్న రోడ్డుని టోటల్గా అప్డేట్ క్లియర్ చేసి ట్రాఫిక్ ప్రాబ్లంలు కూడా చేస్తే చాలు. బడ్జెట్ మీరు ఏదైతే బ్రిడ్జ్ చేయాలనుకున్నారో మీతో ఎప్పుడు బడ్జెట్ ఉంటే అప్పుడే అండి. అది ఏకున్నా మాకు పెద్ద వచ్చే నష్టం లేదు, ఏమని మేము కోరుకోలే. రాజకీయ నాయకుల వల్ల జరిగింది ఇది బస్. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే ఉప్పల్ పరిసర ప్రాంతాలను కూడా ప్రయాణికులు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ అనేక యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ సమస్యను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎలాంటి స్పందన లేదని చెప్పేసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఈ ఫ్లైఓవర్ పనులు ముందు పక్కన పెట్టేసి కనీసం రోడ్డు పనులైనా కూడా పూర్తి చేయాలని చెప్పేసి ప్రజలు ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నారని చెప్పేసి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిత్యం వేలాది మంది ఇక్కడ నేషనల్ హైవే రూట్లో ప్రయాణిస్తూ ఉంటారు. అందులో ఇక్కడ కాలేజీ విద్యార్థులు కూడా వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడతాయి. దాంతోపాటు పొల్యూషన్తో పాటు తమ ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుతున్నాయని చెప్పేసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎంపీగా ఉన్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కనీసం ఇప్పుడైనా దృష్టి పెట్టి ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కానీ ఆ రోడ్డు పనులు కానీ వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉప్పల్ స్థానిక ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ దశరథ కలిసి ఉదయ్ కిరణ్, టీ న్యూస్, ఉప్పల్.